పెట్టుబడిని తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. 10 ఏళ్ళు పరిపాలన చేసినా కనీసం పట్టుమని 1,00,000 కోట్లు కూడా దేనటువంటి వెధవలందరూ కూర్చొని ఈరోజు ఖర్చు పెట్టిన డబ్బు అది చూపిస్తున్నారు కానీ దాని వెనకాల రేపు పొద్దున రాబోయే కాలానికి రాబోయే జనరేషన్ రేపు పొద్దున్న ఉద్యోగ పరంగానో వ్యాపార పరంగానో లేకపోతే ఆర్థికంగా ప్రభుత్వానికి కలిగేటటువంటి లాభాల్ని ఆలోచించకుండా సమ్మిట్ పెట్టకుండా వివిధ దేశాల నుంచి వచ్చి ఏ విధంగా ఇక్కడ పెట్టుబడులు పెడతారు. సమ్మిట్ ప్రపంచ దేశాలు చూడడం కోసము ప్రపంచ దేశాల దృష్టి తెలంగాణ మీద పడాలి, ప్రపంచంలో 4వ సిటీగా హైదరాబాద్ ఆవిర్భవించాలి అని మేము పడుతున్నటువంటి కృషిలో భాగంగా భారత్ సమ్మిట్, ఇది గ్లోబల్ సమ్మిట్ పెట్టి మేము ఈరోజు దాన్ని ఒక ఎస్టాబ్లిష్డ్ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మా పోటీ కాదు, ప్రపంచంలో ఉన్న దేశాలతో మా పోటీ అని అన్ని రంగాల్లో ఉన్నటువంటి భారతదేశంలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని రంగాల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఇటు ఐటీ సంస్థని, అటు సినీ ఇండస్ట్రీని, ఇటు వ్యాపారాన్ని, ఇటు బిల్డర్స్ని, అటు చదువుకున్నటువంటి మేధావుల్ని అందరినీ కలిపి ఒక్కతాటి మీదకి తీసుకొని వస్తే పనికి మాలినోడంట ఏమో అన్నాడంట, ఇంకా పని లేదు, చెత్త మాటలు చెత్త వేషాలు, ఏ మంచి పని చేసినా కాళ్ళకు కట్టె అడ్డం పెట్టేసి పడేసుడు తప్పించి ఇంకో పని శాతగానటువంటి వాళ్ళు 10 ఏళ్లల్లో వాళ్ళు చెయ్యని పనులు మా ప్రభుత్వం వచ్చినాక చేస్తుంది. కాబట్టి కళ్ళల్లో ఇసుక పోసుకొని చూస్తున్నారు, ఇసుక పోసుకొని నలిపి గుడ్డోళ్ళు అవుతారు. జాగ్రత్త. తెలంగాణ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం ప్రజాపాలన చెయ్యాలనే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఒక దిక్కు ఎడ్యుకేషన్ కోసము, ఒక దిక్కు